నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి బాబుకు రెస్ట్, 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు, విశ్రాంతి అవసరమన్న భార్య భువనేశ్వరి. ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్న భువనేశ్వరి. రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. ముమ్మాటికి ఆర్థిక నేరస్తుడే, మార్గదర్శి పేరిట రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం, ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ అంటూ ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నంలో శారదాపేటలో జరిగిన రాజశ్యామల అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. గ్రూప్ 2 ఫిలిమ్స్ 25నే జరుగుతాయి. కోర్టులను మోసం చేసే రామోజీకి పోర్టుల గురించి ఏం తెలుసంటూ ఈ పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. బెదిరించిన విలేకరితో వాదించడము తప్పేనా అంటూ కొద్ది రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడులంటూ రాస్తున్న తప్పుడు కథనాలపై ఈ పత్రిక ఓ వార్తనిచ్చింది. ఏపీలో పంట సాగుదారుల హక్కులు చట్టం భేష్ అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. శ్రీశైలంలో శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. న్యాయకోవిదుడు నారిమన్ కన్నుమూశారు. కబ్జా చేశానని నిరూపిస్తే ఆస్తులన్నీ రాసిస్తా. ఈనాడు రామోజీరావుకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్. ఎన్నడూ బయటకు రాని, రాజకీయాల్లోకి రాని తన కుటుంబ సభ్యుల గురించి కూడా రాస్తున్నావు రామోజీ. నీ భార్య, నీ కోడలు, వీళ్ల గురించి కూడా ఎవరైనా రాస్తే అంగీకరిస్తావా అంటూ సవాల్ విసిరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక ఈనాడు పత్రిక యథాప్రకారం అన్ని ఏడుపుగొట్టు వార్తలతో నింపేసింది. ఓటమి భయంతో వైకాపా దాడులంటూ. అలాగే అయితే టీడీపీ బీజేపీతో కలిసి వస్తున్నాం, వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేమో, సీఎం కులాలను విచ్ఛిన్నం చేశారు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, భీమవరం పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. సో టీడీపీతో బీజేపీతో కలిసి వస్తున్నాం అని చెబుతున్నారు. ఎస్జీటీ పోస్టులకు బీడీ అభ్యర్థులు అనర్హులంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాశారు. ఇక ఢిల్లీలో అన్నదాతల నిరసనలో హింస, తలకు తోటా తగిలిన యువ రైతు కన్నుమూశారు. వైసీపీకి వ్యక్తిగత కారణాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన వార్తను కూడా ఈ పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. అయితే అతని భార్యకు కూడా టికెట్లు అడుగుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు వైసీపీ అంగీకారం చూపని కారణంగానే ఆయన తప్పుకున్నారని చెబుతున్నారు. ఇక డక్కన్ క్రానికల్, నాయుడు షుడ్ టేక్ రెస్ట్, సేస్ వైఫ్, సీక్స్ ఓట్స్ ఫర్ హర్ సెల్ఫ్. అంటే తెలుగు ఈనాడు, ఆంధ్రజ్యోతి మరికొన్ని పత్రికలు కూడా ఈ వార్తను ఇవ్వలేకపోయాయి. కానీ డక్కన్ క్రానికల్ మాత్రం కుప్పంలో భువనేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చారు. మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో భీష్మ పితామహ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ ఫాలియస్ నారిమన్ డైస్. న్యాయ వ్యవస్థకి భీష్మ పితాహుడు వంటి నారిమన్ అని వ్యాఖ్యానించారు. అలాగే జాబ్ ఫ్రాడ్, 1 ఫ్రమ్ తెలంగాణ, 3 ఫ్రమ్ కర్ణాటక, మేడ్ టు జాయిన్ రష్యా వ్యాగ్నర్ ఆర్మీ. రష్యాలో ఒక ఉగ్రవాద సంబంధించినటువంటి సంస్థ లాంటిది ఒక ప్రైవేట్ సైన్యంలో చేర్చడానికి తెలంగాణ నుంచి ఒకరిని, కర్ణాటక నుంచి 3 తీసుకువెళ్లారంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకువెళ్లి వారిని దాంట్లో చేర్చారంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. 210 హై స్కూల్స్ గెట్ జూనియర్ కాలేజ్ స్టేటస్. ఏపీలో కొత్తగా 210 హై స్కూళ్లకు జూనియర్ కాలేజీల హోదా ఇచ్చారు. ఇక హిందూ, మణిపూర్ హైకోర్టు విత్డ్రాస్ కంటెన్షియస్ పార్ట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఎస్టీ ట్యాగ్ ఫర్ మెయితీస్ కూడా ఎస్టీలే అంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా జరిగిన తీవ్రమైన హింసాకాండ, ఇతరత్ర జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు అదే తీర్పును ఉపసంహరించుకోవటం విశేషం. ఫ్రెండ్లీ నేవీస్ నీడ్ టు జాయిన్ హ్యాండ్స్ టు మేక్ ఓషన్ సేఫ్ అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన విశాఖ నేవీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లమ్స్ ఫర్ బీసీస్ ఈవెన్ ఇన్ ఓపెన్ కేటగిరీ అసెంబ్లీస్ అండ్ లోక్సభ సీట్స్. అంటే వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ కేటగిరీలో కూడా
బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందంటూ స్టోరీ ఇచ్చారు. వైసీపీ పిచెస్ జగన్ వర్సెస్ ఆల్. జగన్ ఒక్కరే, మిగతా వాళ్ళందరూ ఏకమవుతున్నారు, ఆయన్ని ఎలా ఓడించాలన్న దీంతో ఏకమవుతున్న తీరుపై అదే నినాదంగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందుకెళ్తోందంటూ కథనాన్ని ఇచ్చారు. హన్స్ ఇండియా టీడీపీ జేఎస్పీ బీజేపీ పోల్ టైఅప్ ఇన్ ఫైనల్ స్టేజ్. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు చివరి దశకు వచ్చిందండి హన్స్ ఇండియా తెలిపింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రముఖంగా ఇచ్చారు. ఇక తెలంగాణ విషయం చూస్తే వనదేవత వచ్చే జనం మురిసే అంటూ సాక్షి పత్రిక ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ప్రధాని మోడీ సైతం మేడారం జాతరకు శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం అయిపోలేదు, తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిస్తే మనం గెలిచినట్లు. కోసిగి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ బీజేపీల కుట్ర అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వారంలోగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, త్వరలోనే 2 లక్షల రుణమాఫీ, కొడంగల్ సెగ్మెంట్ పరిధిలో 4,329 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇక ఆ రెంటికి డిఎన్ఏ ఒకటే, మా పార్టీపై కావాలనే బీఆర్ఎస్ కాంగ్రెస్ దుష్ప్రచారం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా సాక్షి ప్రముఖంగా ఇచ్చింది. ఇక ఈనాడు చూస్తే వారం రోజుల్లో 500కే సిలిండర్ అన్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. 4 ఏళ్లు అనుకుంటే 20 ఏళ్ళు అయిందంటూ ఎస్ఎల్బీసీ నిర్మాణానికి సంబంధించిన కథనాన్ని ఇచ్చారు. సారలమ్మ ఆగమనం పులకరించే మేడారం. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. ఇక